క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానములో మనము రాజ్యాన్ని పొందాము. లూకాసు వార్త 22వ అధ్యాయం 29వ వచనంలో, మరియు నా తండ్రి నాకు రాజ్యమును అనుగ్రహించినట్లే నేను మీకును రాజ్యమును అనుగ్రహించుచున్నాను. ప్రభువు సిలువ వేయడానికి కొద్దిసేపటి ముందు ఆయన తన శిష్యులతో ఒక విశేషమైన విషయం చెప్పాడు. ఆయన వారి దృఢత్వాన్ని గుర్తించి వారిని ప్రశంసించాడు. తన పరీక్షల సమయంలో వారి నమ్మకమైన మద్దతును గమనించాడు. అందుకే ఆయన ఇలా అన్నాడు, నా తండ్రి నాకు రాజ్యాన్ని అనుగ్రహించినట్లే నేను మీకును రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో, అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. మొదటి చూపులో జాగ్రత్తగా అధ్యయనం చేయకపోతే సందర్భోచితంగా దీనిని భవిష్యత్ వాగ్దానమని భావానికి వచ్చేస్తాము. కానీ ఇది అలా కాదు. ఇది నిశ్చయాత్మకమైనది. మీరు ఈ విషయాన్ని కంప్లీట్ యూత్ బైబిల్ని చదివినప్పుడు నిశ్చయాత్మకమైనదని ఒక భావాన్ని తెలుసుకుంటారు. అది ఇలా చెప్తుంది, మనము స్థిరమైనది కదిలించలేని రాజ్యాన్ని పొందాము. కాబట్టి ఈరోజు ఈ గడియలో మన జీవితంలో మనము ఒక రాజ్యాన్ని నిర్వహిస్తున్నాము. మనము ప్రస్తుతము ఒక రాజ్యంలో నివసిస్తున్నాము మరియు ఆ రాజ్యం యొక్క అధికారము, శక్తి, ఆధిపత్యము మరియు ప్రభావాన్ని మనము ఉపయోగిస్తున్నాము. ఇది అసాధారణమైన వారసత్వం కలిగిన రాజ్యం. కానీ చాలామందికి దీని గురించి తెలియదు. మీరు ఈ లోకములో ఉన్నప్పుడు మీరు వాస్తవానికి మరొక కార్యాచరణ లోకానికి చెందినవారు. కాబట్టి మీరు ఒకే సమయంలో 2 లోకాలలో జీవిస్తున్నారు. అయితే మీరు వాటిలో ఒకదానికి మాత్రమే చెందినవారు. అదే దేవుని రాజ్యము. అందుకే మీరు దేవునికి చెందిన రాజ్యం యొక్క జీవితము, కార్యనిర్వహణ విధానాన్ని తెలుసుకొని దానిని ఈ సహజ ప్రపంచంలోనికి తీసుకురావాలి. ఈ సహజ లోక రాజ్యానికి సాక్షిగా ఉండడానికి మిమ్మల్ని పంపారు. మీరు దేవుని రాజ్యం యొక్క స్వరము, వ్యక్తీకరణ మరియు ఈ ప్రపంచానికి దూత. మీరు రాజ్యం యొక్క వాస్తవికతను ప్రపంచానికి తెలియజేయాలి మరియు అందరినీ దేవుని రాజ్యంలో భాగం చేయాలి. వారిని లోపలికి తీసుకురావడానికి తాళాలు కలిగిన ఉన్న వ్యక్తి మీరే. ఇది జరిగించడానికే మనం పెంచబడ్డాము, అధికారం పొందాము మరియు నియమించబడ్డాము అనేది ఎంత గౌరవము. హల్లెలూయా.